మనకు వెస్ట్ సిటీలో 2,000-3,000 రూపాయలు మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. 2,000-3,000 రూపాయల గజం ఇవాళ పరిస్థితి 2-3 లక్షల రూపాయలు అయ్యింది. యెస్. అంటే ఇక్కడ ట్రైన్ వెళ్ళిపోయింది. నేనైతే పొలాలు కూడా చూశాను సార్ ఇక్కడ. యెస్. కాబట్టి ఏంటంటే ఈస్ట్‌లో ఇంతకన్నా అద్భుతమైన అవకాశం ఉంది. ఎందుకంటే మనం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపటే ఉన్నాము. హైదరాబాద్కి వెస్ట్ ఎంత ప్రయారిటీ, ఈస్ట్ కూడా అంతే ప్రయారిటీ. ఈస్ట్లో కూడా పోచారం లాంటి ఐటీ హబ్స్ ఉన్నాయి. అవును. నెక్స్ట్ వచ్చేసి ఆ ఏరియాలో కూడా బ్రహ్మాండమైన ఫార్మా ఫ్యాక్టరీస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణలో హైదరాబాద్ తర్వాత మళ్ళీ అత్యధికంగా జనాభా ఉన్న కార్పొరేషన్ కనుక తీసుకుంటే వరంగల్ టౌన్, వరంగల్ కార్పొరేషన్. ఇప్పుడు ఆల్మోస్ట్ దాని క్యాపిటల్ అంటున్నారు. నెక్స్ట్ క్యాపిటల్ తెలంగాణ నెక్స్ట్ క్యాపిటల్ అది. ప్లస్ ఎయిర్పోర్ట్ కూడా ఆల్మోస్ట్ వర్క్స్ అన్ని స్టార్ట్ అయిపోయినాయి. బహుశా ఇంకొక 1 yearలో ఎయిర్పోర్ట్ కూడా స్టార్ట్ అవ్వచ్చు, 1+ yearsలో. కాబట్టి ఈస్ట్లో ఇప్పుడు పెట్టుబడి పెడితే ఎవరైతే పెట్టడానికి రెడీగా ఉన్నారో నిజంగా కూడా ప్లాన్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మోస్ట్ రిలయబుల్ ప్రైస్లో ఉన్నాయి. డెఫినెట్గా ఇది 1-2 years తర్వాత ఈ ప్రైస్ దొరకదు. మరొక వెస్ట్ అంటే వెస్ట్లో ఇవాళ ఏ ప్రైజెస్ చూస్తూ ఉన్నామో ఈస్ట్ కూడా అతి త్వరలో ఆ ప్రైస్కు రీచ్ అయిపోతుంది. ఎందుకు సార్ హైబ్రిడ్ ఎకానమీ అంటున్నారు, హైబ్రిడ్ డెవలప్మెంట్ అంటున్నారు, ఏంటి నాకు అర్థం కాదు. హైబ్రిడ్ డెవలప్మెంట్ అంటే మీరు ఐటీ తీసుకోండి, ప్లస్ వచ్చేసి ఫార్మా తీసుకోండి, నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రియల్ జోన్. ఇప్పుడు ఈ మనకి వరంగల్ హైవేలో ఏంటంటే విపరీతంగా మనకు చాలా ఎక్కువ మోతాదులో మనకి గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. ఈ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ ఉంటుందంటే అక్కడ డెఫినెట్గా ఫర్దర్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఏ క్షణం ఎవరికైనా కూడా ఏ కంపెనీకైనా అలాట్ చేయవచ్చు. కాబట్టి అది ఒక ఇండస్ట్రియల్ జోన్ లాగా. గవర్నమెంట్ కూడా లుక్ ఈస్ట్ పాలసీ ఒకటి అనౌన్స్ చేసింది. అట్లాగే 2050 మాస్టర్ ప్లాన్ అనేది ఒకటి స్టార్ట్ చేసింది. సో దానిలో ఈ యాదాద్రి కారిడార్ ఏదైతే ఉందో దాని పాత్ర ఎలా ఉండబోతుంది సార్? యాదాద్రి అనేది మనకు ఇప్పుడు ఆంధ్రాలో కనుక తీసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత ప్రఖ్యాతగాంచిందో ఇప్పుడు అట్లాగే మనకు తెలంగాణ ప్రభుత్వం కూడా యాదాద్రికి ఒక సుమారుగా 1,800 కోట్ల రూపాయలు ఇచ్చి టెంపుల్ రెనోవేషన్ అనుకోండి, చుట్టూ ఓఆర్ఆర్ అనుకోండి, ఆ టౌన్ డెవలప్మెంట్ అనుకోండి, చాలా అద్భుతంగా అంటే పాత టెంపుల్కి ఈ టెంపుల్కి సంబంధం లేకుండా చాలా అద్భుతమైన డెవలప్మెంట్ చేసినారు. నెక్స్ట్ వచ్చేసి మనకు భువనగిరి వచ్చేసి శాటిలైట్ సిటీగా ఎప్పుడో అనౌన్స్ చేసినారు, అది అందరికీ తెలిసిన విషయమే. నెక్స్ట్ ఎవరైనా కూడా సిటీ నుంచి ఒక ఆధ్యాత్మికంగా విజిట్ చేయాలంటే మాత్రం లక్ష్మీ నరసింహస్వామి యాదాద్రి టెంపుల్ విజిట్ చేస్తారు. ప్లస్ అదొక స్పిరిచువల్ హబ్ లాగా ఉంటుంది. పక్కనే జైన్ టెంపుల్ ఉంది. నెక్స్ట్ ఈ మధ్యలో అద్భుతంగా బాగా ప్రఖ్యాతిగాంచిన స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ సుమారుగా వీకెండ్స్లో 1,00,000 మంది వస్తూ ఉన్నారు. ఇది అందరికి తెలిసిన విషయమే, ప్రతి ఒక్కరు విజిట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏంటంటే యాదాద్రి టెంపుల్ అనేది ఒక స్పిరిచువల్ సర్క్యూట్. అట్లాగే గోల్డెన్ ట్రయాంగిల్ అనేది కూడా ఒకటి చెప్తున్నారు. అంటే సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు కూడా ఒక కారిడార్ ఒకటి చేస్తున్నారు. మన బృందావన్ కూడా అదే దాంట్లో ఉందని. అవునండి, దానికి పక్కన అంటే ట్రిపుల్ ఆర్కి ఆల్మోస్ట్ ఒక 2-3 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే మన బృందావన్ ఉంది. యాదాద్రి టెంపుల్, యాదాద్రి పట్టణం కూడా దానికి ఆనుకొనే ఉంది. మనకు గోల్డెన్ ట్రయాంగిల్ వచ్చేసి మనకు సంగారెడ్డి టు చౌటుప్పల్ చెప్తా ఉన్నారు. ఎందుకంటే ప్లానింగ్ ఏంటంటే అనేక రకాల ఇండస్ట్రీస్ రావడానికి అక్కడ అవకాశం ఉంది. ప్రభుత్వానికి విజన్ ఉంది, ప్లానింగ్ లో ఉంది. డెఫినెట్గా ట్రిపుల్ ఆర్ అవగానే డెఫినెట్గా అవన్నీ కూడా ఉన్న ఇండస్ట్రీస్ అన్ని కూడా కార్యరూపం దాలుస్తాయండి. దాని గురించి దాన్ని గోల్డెన్ కారిడార్ అని చెప్పేసి అంటాం. చెర్లపల్లి రైల్వే స్టేషన్ దాన్ని ఒక మినీ ఎయిర్పోర్ట్ అంటున్నారు చెర్లపల్లిని. అట్లాగే బీబీ నగర్, ఎయిమ్స్ ఇట్లాంటివి కూడా ఈ మన ప్రాజెక్టుకి ఎంతవరకు కనెక్టివిటీ ఉంటుంది? చెర్లపల్లి కనుక తీసుకుంటే నిజంగా వాస్తవంగా మీరు అన్నది అది మినీ ఎయిర్పోర్టే. ఎందుకంటే అద్భుతమైన డెవలప్మెంట్, ప్లస్ సిటీలో వచ్చి ట్రైన్ ట్రాఫిక్ అంతా పెరుగుతూ ఉంది కాబట్టి చెర్లపల్లితోనే హాల్ట్ చేస్తూ ఉన్నారు. ఇంచుమించు ఇతర రాష్ట్రాలకి వెళ్ళే ప్రతి ట్రైన్ కూడా చెర్లపల్లిలో స్టార్ట్ అవుతుంది. చాలా సెంట్రల్ గవర్నమెంట్ అద్భుతంగా డెవలప్ చేసింది. అక్కడి నుంచి మన స్టేట్ గవర్నమెంట్ కూడా మీకు ట్రాన్స్పోర్ట్ అనుకోండి, ఆర్టీసీ అనుకోండి, బాగా కనెక్టివిటీ పెంచినారు. అట్ ద సేమ్ టైం ఎయిమ్స్ గురించి చెప్పాలంటే నేను ఇంకా అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే సుమారుగా 750 బెడ్స్తో 201 ఎకరంతో అంటే ఇండియాలోనే ఇంత బిగ్గెస్ట్ ఎయిమ్స్ ఎక్కడ కూడా లేదు. కరెక్ట్. నాకు తెలిసి 2026 డిసెంబర్ నాటికి ఎయిమ్స్ స్టార్ట్ అవుతా ఉన్నది. ఎయిమ్స్లో ఏంటంటే ఒక్కసారి ఎయిమ్స్ కనుక స్టార్ట్ అయిందంటే ఒక డేకి 30,000 మంది పేషెంట్స్ అక్కడ అటెండ్ అవుతారు. ఎందుకంటే అక్కడ ఉండే క్వాలిటీ ఆఫ్ డాక్టర్స్ చాలా బాగుంటుంది, చాలా సర్వీసెస్ ఉంటుంది. మీకు తెలిసిందే కదా ఎయిమ్స్ గురించి. అట్లాగే మెట్రో విస్తరణ కూడా జరుగుతుంది. మెట్రో విస్తరణ ఉంది. నెక్స్ట్ వచ్చేసి MMTS వచ్చేసి అప్ టు యాదాద్రి వరకు ఉంది. ప్లస్ కిషన్ రెడ్డి గారు రీసెంట్గా ఇది చేసినారు. అప్ టు బీబీ నగర్ కూడా ఎయిమ్స్ ఇమ్మీడియట్గా ఫాస్ట్గా చేయాలి. ఎందుకంటే డిసెంబర్లో కల్లా ఎయిమ్స్ స్టార్ట్ అవుతూ ఉన్నది కాబట్టి అక్కడికి వచ్చే
ఎవరైతే పేషెంట్స్ రోగులు ఉంటారో వాళ్ళకు అందుబాటులో రావాలనేది గవర్నమెంట్ ఉద్దేశం. కరెక్ట్. సో ఈ లెక్కను చూస్తుంటే హైదరాబాద్కి యాదాద్రి కూడా శాటిలైట్ సిటీ అయ్యే ఛాన్స్ ఉందా? పక్కా అండి, పక్కా. ఆల్రెడీ అక్కడ వచ్చేసి మీకు ఆల్రెడీ వేద పాఠశాల అనుకోండి, నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి, అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. డెఫినెట్గా శాటిలైట్ సిటీ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఒక ఆధ్యాత్మికమైన కేంద్రం కూడా అండి. సో ఒక రకంగా ఆధ్యాత్మికంగా ఈ దారిలో టూరిజము ఉంటుంది, మళ్ళీ అన్ని రకాలకు కూడా మనకి బాగా ఉపయోగపడే ప్లేస్. సో ఇప్పుడు మీరు అన్నట్టు మనం చూసాం వెస్ట్లో అయితే ఇప్పుడు గజం కూడా ఎక్కడ దొరకదు, అసలు కొనలేము మనం. సో మరి ఈస్ట్లో ఎలా ఉన్నాయి, ముఖ్యంగా మన బృందావన్లో ఎలా ఉన్నాయి రేట్లు? ఈ బృందావన్ వచ్చేసి నిజంగా ఒక కామన్ పర్సన్కి అందుబాటు ధరలో, సరసమైన ధరలో ఉన్నాయండి. మనం ఇలా సూట్ కాస్ట్ వచ్చేసి 500 SFT 36 లక్షలు అమ్ముతా ఉన్నాము. దాంట్లో 27-28 lakhs వరకు బ్యాంక్ లోన్ వస్తుంది. అదే 800 SFT కనుక తీసుకుంటే 2 bedroom 57 lakhs ఉంది. అది అప్ టు 40 lakhs కూడా మనకు బ్యాంక్ లోన్ వస్తుంది. అంటే ఐటీ పీపుల్ అనుకోండి, గవర్నమెంట్ పీపుల్ అనుకోండి, కార్పొరేట్స్ అనుకోండి, ఒక కామన్ పర్సన్ ఎవరైనా ఐటీఆర్ లేని వ్యక్తి కూడా మనం లోన్ చేపిస్తామండి. దానిలో నేను ఒకరిని ఇప్పుడు యాక్చువల్గా నేను కొనుక్కున్నాను మీ దాంట్లో, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఈఎంఐ కట్టక్కర్ లేకుండా ఒక అద్భుతమైన అతి తక్కువ ఒక 7-8 లక్షలు కట్టేస్తే ప్రాపర్టీ వచ్చేస్తుందంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో నేను కూడా కొనేసాను ఆల్రెడీ. సో నేను కూడా దీని కస్టమర్ని, ప్రేక్షకులకు తెలియాలి కదా. సో మీరు వచ్చినప్పుడు నేను అక్కడ ఉంటాను, మీ పక్కనే నేను ఉంటాను. కంగ్రాచులేషన్స్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మా ఫ్యామిలీ మెంబర్ అయినందుకు. ఎగ్జాక్ట్లీ, జీవీఆర్ బృందావన్ ఫ్యామిలీలో నేను ఒక మెంబర్ అని గర్వంగా చెప్పుకోవచ్చు. మామూలుగా సింగిల్ బెడ్రూమ్ అయితే 20,000 రెంట్ ఇస్తాను, డబుల్ బెడ్రూమ్ అయితే 32,000 ఇస్తా అని చెప్పారు కదా. సో అది ఎట్లా వర్కౌట్ అవుతుంది సార్? అది అంటే మనం ఏంటంటే టోటల్గా మోటో అంతా కూడా పిలిగ్రిమ్ బేస్డ్గానే డిజైన్ చేసినామండి. అంటే మనకి యాదాద్రికి వచ్చేసి వీక్ డేస్లో 30,000 to 40,000 పిలిగ్రిమ్స్ వస్తూ ఉన్నారు, వీకెండ్స్లో వచ్చేసి 60,000 to 80,000 వస్తూ ఉన్నారు. అదే కనుక స్పెషల్ డేస్ అయితే కనుక ఆల్మోస్ట్ 1 lakh ప్లస్సే వస్తూ ఉన్నారండి. మరి టెంపుల్ కానీ, టెంపుల్ ప్రాంగణాన్ని కానీ తెలంగాణ గవర్నమెంట్ ఇంత అద్భుతంగా డెవలప్ చేసింది. తెలంగాణ తిరుపతి అంటున్నారు కదా. అక్కడ కామన్ గా ఫ్యామిలీతో వచ్చినా, ఇంకో విధంగా వచ్చినా కూడా అక్కడ ఫెసిలిటీ అనేవి లేవు. అంటే మంచి రెస్టారెంట్ కానీ, లేకపోతే ఉండడానికి వసతి కానీ ఇలాంటివి లేవు. దాని గురించే మనం డిజైన్ చేపట్టామండి. సూపర్. దాంతో మనకు రెంట్ అనేది అసలు దాన్ని నెగ్లిజిబుల్, బ్రహ్మాండంగా రెంట్ ఇవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.